భరతుడు లేడిపిల్లను తన ఆశ్రమంలో ఆసక్తితో సాకేవాడు. తన దగ్గరే ఉంచుకునేవాడు. తోడేళ్ళు మొదలైన క్రూర మృగాల వల్ల భయంతో దాని వెంట అడవులకు వెళ్ళేవాడు. అలా ఆ లేడిపిల్లపై మమకారంతో భుజాల మీద మోసేవాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు. ఇలా సంతోషిస్తూ భరతుడు నిత్యనైమిత్తిక కర్మలు చేస్తూ కూడా అప్పుడప్పుడు లేచి చూసి స్థిమితపడేవాడు. దాన్ని ఆశీర్వదించేవాడు. దానిని ముద్దాడేవాడు. ఇలా ప్రీతితో మోహంతో పెంచేవాడు. గురువులు వారి బిట్టురికి కొమ్ముల జిమ్ముచునంతనంతడగ్గరుచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీరుచు గాసి సేయుచున్నొరగుచు ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి ఎంతలో నరకడ ఎక్కుచుంబొదలియాడుచునా హరిణంబులీలతోన్. ఆ చిన్న లేడి పరుగులెత్తుతూ దుముకుచూ కొమ్ములతో చిమ్ముతూ దగ్గరకు వచ్చి కాలితో తవ్వేది, గోళ్లతో గీరేది. రాజు తొడలపై ఒరిగి పడుకునేది. అంతలోనే అతని భుజాలెక్కి ఆడేది. జై శ్రీకృష్ణ.